నుంచి వచ్చి ఇక్కడే ఉంటాడా అప్ అండ్ డౌన్ చేస్తాడు? నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి రమేష్ అనేటటువంటి 32 ఏళ్ల యువకుడు నిన్నటి రోజున చింతలచేను దగ్గర ఉన్నటువంటి ఈ రైల్వే బెడ్షీట్లు లేకపోతే బెడ్లు ఇటు రైల్వేకి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా శుద్ధపరిచేదానికి సంబంధించినటువంటి బ్రాయిలర్ మినీ ఫ్యాక్టరీ ఒకటి చింతలచేను దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో ఆ మెటీరియల్స్ని శుద్ధం చేయడం కోసం పని కోసం వచ్చేటువంటి రమేష్ నిన్నటి రోజున ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా పొంగి ఆ కెమికల్స్ రమేష్ పైన పడి ఆ కెమికల్స్ ప్రభావం వల్ల మరణించడం జరిగింది. మరణించి దాదాపు ఇప్పటికి 12 గంటలు 13 గంటలు అవుతా ఉన్నా కూడా ఆ కాంట్రాక్టరు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రమేష్ కుటుంబానికి సంబంధించిన న్యాయం చేస్తామని చెప్పి కానీ ఆయనకు సంబంధించి పరామర్శించడం కానీ ఏమీ చేయకుండా ఈరోజు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సమంజసం కాదని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను. చనిపోయినటువంటి రమేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఆయన భార్య రిఫ్కా, ఆమె ఒక 30 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో చనిపోయినారు. వాళ్ళ కూతురు ఈ మధ్యకి ఒక నెల క్రితం కూతురు చనిపోయింది. ఇప్పుడు భర్త కూడా చనిపోయినాడు. ఎటువంటి ఆధారం లేకుండా ఈరోజు రోడ్లో నిలుచుకున్న పరిస్థితి కనపడతా ఉంది. చాలా చిన్న బిడ్డ కొడుకు 4 ఏళ్ల బిడ్డ ఈరోజు ఆమెకు నమ్ముకుని ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెకి ఇప్పుడు అన్ని రకాలుగా కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు కోల్పోయింది, మన కూతురుని కోల్పోయింది, ఈరోజు భర్తను కోల్పోయింది. సర్వం కోల్పోయి రోడ్లో నిలుచుకున్నటువంటి రిఫికాకు న్యాయం చేయాలి. ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంది. తక్షణ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఇప్పటికే పోలీసులు అతనిపైన కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. మొత్తం కూడా విచారణ పోలీసులు చేపడతామని చెప్పారు. విచారణ చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. కాంట్రాక్టర్ తక్షణం స్పందించి వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తాము. నా కొడుకు చనిపోయిండు. నా కొడుకు నా కోడలికి ఏది నా మనవుడికి ఏమైనా మీరు సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు సాయం చేస్తే మాకు అదే మీకు పుణ్యం ఉంటుంది, మాకు పుణ్యం వస్తుందన్న. చింతలచేను దగ్గర రైల్వేలో వాడేటువంటి బెడ్షీట్లు వీటన్నింటినీ క్లీన్ చేసేటువంటి బాయిలర్లో కెమికల్లు పొంగి రమేష్ అనే 32 ఏళ్ల యువకుడు చనిపోవడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. రైల్వే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రిన్సిపల్ ఎంప్లాయీగా వాళ్ళు స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తికి 4 ఏళ్ళు బాబున్నాడు. అదేవిధంగా తన భార్య కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆమెకి ముందు వెనక సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఆ వర్కర్కి వర్క్మెన్ కంపెన్సేషన్ కింద ఎంతైతే వర్తిస్తుందో అంత తక్షణమే సహాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో CITUగా రైల్వే కాంట్రాక్ట్స్ యూనియన్ తరఫున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం.